వివాహానికి అని చెప్పి వాళ్ళందరూ ఊరి నుంచి సన్నయ్య వాళ్ళని కూడా తెచ్చుకుని వస్తారన్నమాట. ఒక సత్రంలో దిగుతారు వీళ్ళంతా. తెల్లవారుజామున ముహూర్తం 2 గంటలకి ముహూర్తం ఈ సన్నయ్య వాళ్ళ నుంచి పురోహితుడిని అందరినీ ఊళ్ళో నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. వాళ్ళల్లో ఒక అతను ఏదో పొద్దున ఏదో అట్లా బయటకు వెళ్తాడు, ఒకసారి గుడి దగ్గరికి వెళ్ళొద్దామని. ఈ లోపల ఈ ముహూర్తం టైం అయిపోతుంది, అతనికి ఎక్కడో నిద్ర పట్టిపోయి ఉండిపోతాడు, అలా పడుకుని పోతాడు గబుక్కున తెలవదు అని నిద్రలో. కానీ అలా విచిత్రంగా ఈయనేమో కంగారు పడిపోతుంటాడు, రావట్లేదండి. ఇంతలో వెంటనే సన్నయ్య పుచ్చుకుని అప్పుడు వచ్చేస్తాను నడుచుకుంటా, అయ్యో లేట్ అక్కడెక్కడ ఏమిటి ఇంతసేపు అయింది అంటాడు. అని చెప్పి చక్కగా వివాహం అంతా అవుతుంది. ఈ సన్నయ్య అతను బయట నుంచి వస్తూ లోపలికి వచ్చి ఈ తాతగారితో మొదలుపెట్టుకుంటాడు. అయ్యో చాలా పొరపాటు అయిపోయింది స్వామి, నేను ఎక్కడో ఉండిపోయాను, నిద్ర పట్టేసినట్టు వెళ్తుంటే, అదే నువ్వు ఇందాక దాకా ఇక్కడే కూర్చొని వాయించావు కదా అని అంటాడు. నేను వాయించను, నేను అసలు ఆలయం దగ్గరికి వెళ్దామని వెళ్ళిన వాడిని, నాకు ఆ తెల్లవారుజామున మనం ప్రయాణం చేసి వచ్చాము, బస్సులో నిద్ర వచ్చేసాను, నిద్రపోయిన గోడ కానుకుని అక్కడ నేను ఇప్పుడే వస్తున్నాను, కంగారు పడిపోతున్నాను, పెళ్ళి అయిపోయిందని పరిగెత్తుకుంటూ వస్తానంటే అని ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే ఆ స్వామి వచ్చేసాడు ఈ రూపంలో. ఇతను అంత నమ్మకున్నందుకు ఈ రూపంలో ఆయనే వచ్చి సన్నాయి ఊది వెళ్ళాడు. వాడెంత అదృష్టవంతులు, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత అదృష్టవంతులు, స్వామివారే వచ్చి సన్నాయి.